మన కర్మల్ని కానీ గ్రహస్థితుల్ని కానీ కూడా ఈ ఆర్ఎస్ స్కానర్ ద్వారా కనిపెట్టవచ్చా సార్? అవునండి. ఇప్పుడు మనకి కాలసర్ప దోషం ఉంది. అవును. కాలసర్ప దోషం ఉందా లేదా ఇక్కడ ఐడెంటిఫై చేయొచ్చు. చేసి మనం కాళహస్తి వెళ్లకుండానే కాళహస్తికి పోయినప్పుడు ఆ కాళహస్తి క్షేత్రంలో ఉంటే కాలసర్ప దోషం వల్ల చూపించదు స్కానర్తో చెక్ చేస్తే కూడా. ఇప్పుడు మళ్ళీ మనం ఇక్కడ గోకర్ణ వెళ్ళాం అనుకోండి, అవును, పితృదోషాలకు పరిహారం చేస్తారు అక్కడ. అవును. ఆ పితృదోషము ఆ క్షేత్రంలో వెళ్ళి నువ్వు ఉన్నప్పుడు మీకు పితృదోషం ఉందా అని చెక్ చేస్తే ఉండదు. అంటే క్షేత్ర మహిమ అది. ఓకే ఓకే. క్షేత్రంలో ఉన్నప్పుడు ఆ యొక్క నెగిటివ్ ఎనర్జీ వాళ్ళకి అంటదు, కానీ మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ కంటిన్యూ అవుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే అక్కడ దర్శనం చేసుకుని వచ్చినాక మీ కాలసర్ప దోషం ఇంకా కంటిన్యూ అవుతుంది అన్నప్పుడు దీనికి ఏ గ్రహ దోషం ఉందో ఆ పరిహారం చేసుకుంటే ఆ కాలసర్ప దోషం పోతుంది. అది గురుగ్రహ దోషం ఉన్నా పోతుంది, శనిగ్రహ దోషం ఉన్నా పోతుంది, రాహుగ్రహ దోషం ఉన్నా పోతుంది అనమాట. దాన్ని పెట్టుకోవడం వల్ల అన్ని బ్యాలెన్స్ అయిపోతాయి. ఒక్క స్టోన్ తో అన్ని కూడా బ్యాలెన్స్ అయిపోతాయి. మరి నక్షత్రాలు రాశుల ప్రభావం కూడా ఉంటుందా? 100%. ఇదంతా సైంటిఫిక్ జ్యోతిష్యం అంటే ఏదో కాదండి. నక్షత్రాలు, రాసులు, గ్రహస్థితులు, లగ్నాలు అన్ని బేస్ చేసుకునే ఇది చెప్తుంది. అక్కడ ఏంటంటే కుండలి చూసి చెప్పడం. ఇక్కడ రూపాంతరం ఏం చెందింది అంటే అక్కడ కేవలము ఒక కుండలి చూసి వాళ్ళ జన్మజాతక ప్రకారం ఉన్నటువంటి లగ్నం ఏంటి, వాళ్ళకి ఏ గ్రహస్థితులు ఉన్నాయి, అవే గ్రహస్థితులు ఇప్పుడు ఉన్నటువంటి తత్కాల గ్రహస్థితి ప్రకారంగా ఈ గ్రహాలు గోచారములో ఎక్కడెక్కడ సంచరిస్తున్నాయి. స్టాండర్డ్గా ఉన్నటువంటి జన్మజాతకంలో అవి అలాగే ఉంటాయి. కానీ ఇప్పుడు ఆ గ్రహాలు ఎక్కడెక్కడ కుండలి గోచార ప్రకారంగా ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి ఈ సమస్యలు మీకు వస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ సప్తమ స్థానంలో ఈయన ఉండడం వల్ల మీ భాగస్వామ్యం, మీ యొక్క భార్యాభర్తల వల్ల గొడవలు అవుతున్నాయి. ఉదాహరణకి గోచారంలో లగ్నం నుంచి తను, రాశి నుంచి తను సప్తమ స్థానంలో మామూలుగా సూర్యగ్రహం వెళ్ళింది అనుకోండి, రవి అక్కడికి ప్రవేశించింది అనుకోండి ఆ హౌస్ లోకి. ఆ ప్రవేశించినప్పుడు ఏంటంటే వీళ్ళిద్దరి మధ్యన గొడవలు ఉంటే విడాకుల వరకు వెళ్తుంది. రాహు ఉన్నా కూడా వెళ్తుంది. ఇలాగా వాళ్ళ యొక్క గ్రహస్థితులను బట్టి వాటిని మనం గోచారంలో చెక్ చేసి ఈ స్కానర్ తో ఐడెంటిఫై చేసి ఏ గ్రహ దోషం ఉందో అది ఐడెంటిఫై చేస్తే దానికి సంబంధించినటువంటి మ్యాచింగ్ స్టోన్ పెట్టుకోవడం వలన వాళ్ళకి రిలీఫ్ వచ్చేస్తుంది ఆటోమేటిక్. అంత శక్తి దీంట్లో ఉంది అనమాట. రైట్ సార్. ఇంకొకటి జియోపతిక్ స్ట్రెస్ అంటే ఏంటి? జియోపతిక్ చాలా మంచి ప్రశ్న ఇది. జియోపతిక్ స్ట్రెస్ అంటే ఏంటంటే భూగర్భ ఒత్తిడి. అచ్చా. అంటే భూమిలో ఒక లేయర్స్ ఉంటాయి అన్నమాట. అది మనం గృహ నిర్మాణం చేసుకున్నప్పుడు ఆ యొక్క లేయర్ మన గృహంలో ఉంటే, మనం ఇల్లు కన్స్ట్రక్షన్ చేసిన ప్లేస్ లో ఉంటే రకరకాలమైనటువంటి జబ్బులు రావడానికి ఆస్కారం ఉంది. ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటుంది, మానసిక ప్రశాంతత ఉండదు, కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత ఉండదు, అలాగే క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది. నేను రీసెంట్ గా ఒక కంట్రీ పేరు చెప్పాను నేను ఇప్పుడు, కానీ మళ్ళీ ఆయనకు తెలిస్తే బాగోదు. వాళ్ళ ఇంట్లో ఒక 20 years నుంచి ఉంటున్నారు ఆ కంట్రీలో. నేను వెళ్ళి చూస్తే అక్కడ జియోపతిక్ స్ట్రెస్ ప్రాబ్లం ఉంది. ఏ స్థలంలో అయితే తను కూర్చుంటున్నారో 20 years నుంచి వర్క్ ఫర్ హోమ్, ఇంట్లోనే ఉండి జాబ్ చేస్తారు. ఏ స్థలంలో అయితే కూర్చుంటున్నారో ఆ స్థలంలో జియోపతిక్ స్ట్రెస్ ఉంది. అక్కడ కూర్చొని ఆయనకి క్యాన్సర్ అటాక్ అయిపోయింది. ఆ క్యాన్సర్ అటాక్ అయింది, చాలా ఇప్పుడు డిస్టర్బ్ లో ఉంది. అలాగా అంటే మన పడుకున్న మంచం కింద కూడా ఉంటుందా? ఎక్కడైనా ఏమైనా ఉండొచ్చు, ఇల్లు మొత్తం ఉండొచ్చు, స్ప్రెడ్ అవ్వచ్చు. అయ్యో, పెద్ద ఇంద్రభవనం లాగా పెద్ద ఇల్లు ఉంటది, కానీ జబ్బులు ఉంటాయి వాళ్ళ ఇంట్లో. 100% ఇల్లు వాస్తు కట్టుకుంటారు, కానీ దాంట్లో కూడా జియోపతిక్ స్ట్రెస్ ఉంటుంది. అప్పుడు వాళ్ళకి గ్రోత్ ఉండదు, జనరల్ ప్రాబ్లమ్స్ అన్ని వాళ్ళకి తగులుకుంటాయి. ఇంకో విషయం ఏంటంటే ముఖ్యంగా ఆరోగ్యం మీద, క్యాన్సర్ల మీద ప్రభావం ఎక్కువ చూపిస్తుంది జియోపతిక్ స్ట్రెస్. 100% చూపిస్తుంది. సో ప్రతి ఒక్కరు ఇల్లు చెక్ చేయించుకోవాలి, జియోపతిక్ స్ట్రెస్ కూడా చెక్ చేయించాలి. జియోపతిక్ స్ట్రెస్ కంపల్సరీ చేయించుకోవాలి. ఇన్ఫ్రారెడ్, అల్ట్రావైలెట్, 16 zones, పంచభూతాల సమతుల్యత, రకరకాల ఫైనాన్షియల్ ప్రాబ్లము, మనీ లాక్డ్, మనీ అట్రాక్షన్, ఫైనాన్షియల్ ప్రాబ్లము, మ్యారేజ్ ప్రాబ్లము, బిజినెస్ గ్రోత్, బిజినెస్ ప్రాబ్లము, రిలేషన్షిప్స్, ఇవన్నీ కూడా మనం సైంటిఫిక్ గా చెక్ చేయొచ్చు. ఎలాంటి సమస్యలు ఉన్నా వాటికి పరిహారం చేసి మళ్ళీ రీచెక్ కూడా చేసి అవన్నీ కంట్రోల్ అవుతున్నాయా లేదని కూడా చెక్ చేసి చెప్పొచ్చు. దీంట్లో అద్భుతమైనటువంటి సబ్జెక్ట్ సార్. అంటే ఇప్పుడు ఒక వ్యాపారం దెబ్బతింది అనుకోండి, అంటే దానికి ఆ ఓనర్ ఎనర్జీస్ కారణమా లేదంటే అక్కడ ఉన్న ప్లేస్ వాస్తు కారణం అంటే? 2 రకాలు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ వ్యక్తికి బుధగ్రహ దోషం ఉంది అనుకోండి, ఆ తత్కాల సమయానికి ఆ బుధగ్రహం ఎప్పటి వరకు అయితే నెగిటివ్ ఉంటుందో ఆయనకి బిజినెస్ అనేది అంతగా సాగదు యజమానికి.
కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది, మేజర్ కాకుండా. అచ్చా అచ్చా, ఓకే. స్థలంలో శక్తి ఉంటే, స్థలంలో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీస్ లేకపోతే బిజినెస్ ఏరియాలో అది కొంచెం మందగిస్తుంది, కానీ మొత్తం కొలాప్స్ అయితే కాదు. కాదు. వ్యక్తికి జాతకంలో అనుకూలమైనటువంటి బిజినెస్ కాకపోతే, మీరు ఒక బిజినెస్ పెడుతున్నారండి, ఒక 100 కోట్లు పెట్టి ఒక బిజినెస్ కంపెనీ స్టార్ట్ చేస్తున్నారు. 100 కోట్లు పెట్టినప్పుడు 1 లక్ష 2 లక్షలు ఇచ్చి ఆ బిజినెస్ కరెక్టా లేదా, ఈ ప్లేస్ లో బిజినెస్ పెట్టాలా లేదా అని చూసుకుంటే తప్పేముందండి. 100 కోట్లు, ఆ 100 కోట్లు లేకపోతే మీ బిజినెస్ కొలాప్స్ అయింది అనుకోండి, 100 కోట్లు నష్టం అవుతారు కదా. నేను అనేది ఏంటంటే, మీరు పెడుతున్నటువంటి బిజినెస్ మీకు అనుకూలమైందా కాదా చెక్ చేసుకోవడం. పెట్టుకున్నటువంటి స్థలం ఏదైతే ఫ్యాక్టరీ స్థలం తీసుకుంటున్నారో ఆ స్థలం మీకు అనుకూలమైందా లేదా, ఈ టైప్ ఆఫ్ బిజినెస్ పెడితే ఆ స్థలం మీకు అనుకూలిస్తుందా లేదా అనేది చెక్ చేయొచ్చు. అలా చెక్ చేసుకుని పెట్టుకోవడం వల్ల ఏంటంటే అది ఆటోమేటిక్ గా గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు డిస్టర్బెన్స్లు రావు. తత్కాల గ్రహస్థితుల వల్ల ఏదైనా గ్రహ దోషాలు వచ్చినప్పుడు, ఏదైనా డిస్టర్బెన్స్ అయినప్పుడు వాటిని మనం టెంపరీగా ఒక స్టోన్ ధరించి దాన్ని మళ్ళీ రీయాక్టివేషన్ చేసుకోవడం వల్ల ఆ డిస్టర్బెన్స్ కూడా క్లియర్ అవుతాయి. కాబట్టి ఒక వ్యక్తి తన నిత్య జీవితంలో అన్ని రకాలుగా ఎదగాలనుకున్నప్పుడు వాళ్ళు ప్రతిదాన్ని ఒక సంవత్సరానికి 6 నెలలకు ఒకసారి వాళ్ళ గ్రహస్థితులు అప్డేట్ చేసుకోవాలి. లేకపోతే వాళ్ళ ఫ్యాక్టరీని కానీ వాళ్ళ ఇంటిని కానీ అన్నిటిని కూడా చెక్ చేసుకుంటే అక్కడ బిజినెస్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాటికి పరిహారం చేసుకున్నట్లయితే తప్పకుండా పాజిటివ్ జరుగుతుంది. సూపర్. సో కాస్మిక్ ఎనర్జీస్ బ్యాలెన్స్ చేస్తారు కదా, అంటే ఏంటి సార్ అసలు అది? కాస్మిక్ ఎనర్జీస్ అంటే మేజర్గా ఏంటంటే యూనివర్సల్ నుంచి వచ్చేటటువంటి ఒక దివ్య శక్తులు అండి. యూనివర్సల్ నుంచి. ఫర్ ఎగ్జాంపుల్లో ఇది ఒక హౌస్ ఉంది. హౌస్లో ఆ పాజిటివ్ ఎనర్జీస్ నక్షత్రాల నుంచి గ్రహాల నుంచి వచ్చేటటువంటి వేస్ ఏదైతే పాజిటివ్ కొన్ని తరంగాలు ఉంటాయో అవి ఇంట్లోకి వస్తున్నాయా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ సూర్య భగవానుడు ఉన్నాడు. సూర్య భగవాన్ యొక్క సూర్యరశ్మి సూర్యోదయం వేళ ఇంట్లోకి రావడం వలన సమస్త దోషాలు పోతాయండి చాలా వరకు. ఒక గృహము నిర్మించుకుంటున్నప్పుడు గాలి వెలుతురు పుష్కలంగా ఉందా లేదా చూసుకోవాలి. సూర్యరశ్మికి ఇంట్లోకి వస్తుందా లేదా చూసుకోవాలి. ఇవన్నీ మేజర్ చూసుకున్నప్పుడే ఆ కాస్మిక్ ఎనర్జీస్ అనేటటువంటిది ఇంట్లో పుష్కలంగా దొరుకుతాయి. దానివల్ల మనకు మంచి జరుగుతుంది. ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది. లేకపోతే అవి కాస్మిక్ ఎనర్జీస్ రాకపోతే నెగిటివ్ ఎనర్జీ ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఆ పాజిటివ్ ఎనర్జీ రావడానికి మేమేం చేస్తున్నామంటే కొన్ని ఆ యంత్రాలని నిక్షిప్తం చేయడం వలన ఆ నక్షత్రాలు ఈ యంత్రాలను ఆకర్షించినప్పుడు ఈ యంత్రాలు ఆ యొక్క ఎనర్జీని ఆకర్షిస్తాయి. ఆటోమేటిక్ గా ఇక్కడ ఎనర్జీస్ కాస్మిక్ ఎనర్జీ స్ప్రెడ్ అయిపోతాయి ఇంట్లో. అంటే రానటువంటి దాని ఇప్పుడు అయస్కాంతం పెట్టామనుకోండి, అయస్కాంతం అంటే ఏంటి, మీరు ఒక ఐరన్ పెడితే వచ్చి అతుక్కుంటుంది కదా, ఇలాగే అట్లాగే దానికి కావాల్సినటువంటి ఏ కాస్మిక్ ఎనర్జీస్ ఇంట్లోకి ప్రవేశించడం లేదో ఆ ప్రవేశించిన దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని వచ్చేటట్లుగా చేస్తాం. ఆకర్షింపజేయడానికి దానికి సంబంధించిన యంత్రం పెట్టడం వల్ల ఆటోమేటిక్ గా పాజిటివ్ ఈ కాస్మిక్ ఎనర్జీ పుష్కలంగా మనకు దొరుకుతుంది.